ప్రపంచానికి వెలుగు పెంచే సూర్యుడు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మారే సౌర చక్రంలో భాగంగా సూర్యుడు ప్రస్తుతం అత్యంత చురుకైన దశలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సూర్యుడు ఉపరితలంపై ఉన్న సన్ స్పాట్స్ వద్ద అయస్కాంత క్షేత్రాలలో కలిగిన తీవ్ర అలజడి వల్ల అత్యంత శక్తివంతమైన ఎక్స్ క్లాస్ సౌర జ్వాలలో వెలువడింది. ఖగోళ శాస్త్రవేత్తల వివరాల ప్రకారం ఇది సూర్యుడి నుండి వెలువడే అత్యంత భీకరమైన శక్తి. ఈ విస్ఫోటనం సంభవించిన కేవలం 8 నిమిషాలలోనే కాంతి వేగంతో ప్రయాణించి ఎక్స్రే అతినీల లోహితుల కిరణాలు భూమిని చేరడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ సౌర జ్వాలల ప్రభావం భూమిపై ఏప్రిల్ 23న కనిపించింది. ముఖ్యంగా పగటి పూట ఉన్న దేశాలలో సాఫ్ట్వేర్ రేడియో సమాచార వ్యవస్థ పూర్తి స్తంభించిపోయింది. సాధారణంగా పైలట్లు, నావికులు, అత్యవసర సేవలు సిబ్బంది ఉపయోగించే రేడియో తరంగాలు భూ వాతావరణంలో అయోనోస్పియర్ పొర ద్వారా గమ్యస్థానానికి చేరుతాయి. అయితే ఈ సౌర జ్వాలలు అయోనోస్పియర్లోని దిగువ పొరలను విపరీతంగా వేడి చేయడంతో రేడియో తరంగాలు శోషించుకున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన నిశ్శబ్దాన్ని రేడియో బ్లాక్ అవుట్ గా పిలుస్తున్నట్లు తెలిపారు. అసలు ముప్పు ఇంకా పొంచి ఉందన్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ జ్వాలలతో పాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ అనే భారీ ప్లాస్మా మేఘం కూడా సూర్యుడి నుండి వెలువడుతుంది. ఇది రేడియేషన్ అంత వేగంగా కాకపోయినా 1 నుండి 3 రోజుల్లో భూమిని తాకే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్లాస్మా మేఘం భూ అయస్కాంత క్షేత్రాన్ని బలంగా తాకితే అది భూ అయస్కాంత తుఫానులుగా దారితీస్తుంది. దీనివల్ల భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అంతరిక్షంలో ఉపగ్రహాల పనితీరు మందగించడం, GPS వ్యవస్థ తప్పుడు సమాచారాన్ని చూపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి రేడియో ప్రసారాలు పునరుద్ధరించబడినప్పటికీ సూర్యుడు యాక్టివ్ దశలో ఉన్నందువలన ఇలాంటి విస్ఫోటనలు మరిన్ని సంభవించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.